నాగార్జున రెడ్డి డాక్టర్ గారి బర్త్డే సందర్భంగా కూడా అదే కూడా మనకు వాళ్ళు డాక్టర్ స్వింగ్ అనుకుంటాను. వారు కూడా డాక్టర్ నాగార్జున గారి పుట్టినరోజు కూడా ఈరోజు కోయిన్సిడెంట్ గారు కాకతీయులు గారు రావడం అనేది చాలా ఆనందదాయకము. వారి పుట్టినరోజు కూడా వారు కూడా మంచిగా చల్లగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాగార్జున రెడ్డి గారికి మనమంతా చప్పట్ల ద్వారా వారికి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరొకసారి వైఎస్ఆర్ 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 మళ్ళీ రాజన్న పాలన రావాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. తీసేసి ఐటమ్స్ అన్ని రైట్ భాష ఒక్క నిమిషం మళ్ళీ వైట్ రైస్ మళ్ళీ పెట్టించుకోండి. రైట్ రైట్ మళ్ళీ వీళ్ళకి शंकर ये लग रहा है ये लग रहा है वाला सर कुछ कलाल दिया కళలు వస్తాయి వాళ్ళ నీళ్ళకి రా అంటే కానీ ప్లేట్ తీసుకొచ్చాయి ఆయన ఒక ప్లేట్ ఇచ్చింది నువ్వు అదే ఊరుకుండు స్వామి ఎందుకు ముందు రసం వైట్ రైస్ ఈరోజు మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను కడపలో ఈరోజు డాక్టర్ స్వింగ్ మరియు యూత్ వింగ్ ఆధ్వర్యంలో ప్రేమాలయ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కడపలో అనేక కార్యక్రమాల్లో వేలాది మంది యువకులు కానీ నాయకులు కానీ పాల్గొని ఆ మహా నాయకుడిని స్మరించుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సాయం పొందని ఇల్లు అనేదే రాష్ట్రంలో లేదని ఈ ఆయన జన్మదిన జయంతి వేడుకగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి, మంచి మంచి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఇటువంటి మహోన్నతమైన పథకాలను ఆయన సృష్టించి ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా అందరికీ అండగా ఉన్న నాయకుడు. ఈరోజు మనం తెలంగాణలో కూడా ఆయన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన్ని స్మరించుకోకుండా ఏ కార్యక్రమము చేయలేనటువంటి పరిస్థితి అక్కడ. అటువంటి ఆయన ఉపయోగపెట్టిన పథకాలను దేశవ్యాప్తంగా కూడా ఎన్నో రాష్ట్రాల్లో అమలు చేయడం జరిగింది. ఆ నాయకుడికి మేము ఘన నివాళిని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో హిందువులు ఉగాది కానీ శ్రీరామనవమి కానీ సంక్రాంతి పండుగ చేసుకుంటారు. క్రైస్తవులు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ముస్లిమ్స్ రంజాన్ కానీ బక్రీద్ కానీ ఇట్లా చేసుకుంటారు. కానీ అన్ని మతాలు కలిపి ఒక రాష్ట్రంలో పండగ వాతావరణంలాగా చేసుకునేటువంటి పండగ ఏదైనా ఉంది అని అంటే అది మొదట దివంగత నేత డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు, దాని తర్వాత మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలాగా పార్టీ కార్యకర్తలు కానీ సాధారణ ప్రజలు కానీ ఊరూరా కేకులు కట్ చేసుకోవడం, ఒక పండగని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈరోజు ఆ నాయకులు పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈ ఖ్యాతి అంటే ఒక రాజకీయ వ్యవస్థలోనే
రాజశేఖర్ రెడ్డి గారు ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ బెంచ్ మార్క్ని రీచ్ అవ్వడానికే మిగతా వాళ్ళందరూ ప్రయత్నం. అంటే ఆ తీసుకొచ్చినటువంటి ఆ సమూలమైన మార్పులు ఒక రాజకీయ వ్యవస్థలో పేద మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందో అనే విధంగా పథకాలను రూపొందించి ఆ పథకాలని దేశవ్యాప్తంగా అందరూ దాన్ని ఒక ఫాలో అయ్యే విధంగా ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇదేదో స్వచ్ఛందంగా ఎవరికి ఒక పార్టీ విప్పు కానీ ఎవరికి ఏమీ లేదు. అలాంటి స్వచ్ఛందంగా అందరూ జనాలు పాల్గొని ఈ కార్యక్రమాలని జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రేమాలయం అనేటువంటి నిరాశ్రయులకు సంబంధించి ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేటువంటిది మన యూత్ వింగ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. సో దీన్ని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి ఒక ఘన నివాళిగా మేము చేస్తున్నాం. నమస్కారం.